హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. రైట్, మోడీ మన దేశ ప్రధాని ఒక పిలుపు ఇచ్చారు, పొదుపు పాటించండి అని. ఆయన ఇచ్చిన ఆ సందేశం వెనుక దాగున్న అసలు రహస్యం ఏంటి? అసలు రాబోయే ఆ భయంకరమైన ఆర్థిక యుద్ధం ఏంటి? అసలు దాని వెనుక ఉన్న గ్రహస్థితులు ఏంటి? ఒకవైపు బండి సంజయ్ వివాదం, మరోవైపు విజయ్ ప్రమాణ స్వీకారం, అందులో త్రిష పాత్ర ఏంటి? ఇట్లాంటి అనేక అంశాల గురించి మనకు ఇవాళ దాని వెనుక ఉన్న లోగుట్టును విప్పబోతున్నారు సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్ మన గురువు గారు బ్రహ్మశ్రీ రాఘవ శర్మ గారు. సో మరి ఆయన మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలని ఖచ్చితంగా ఊహించారు. అంత అద్భుతమైన ప్రిడిక్షన్ మరి ఎవ్వరు కూడా ఇవ్వలేదు. మరి నిన్ననే విజయ్కి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చాడని విన్నాను నేను. ఇంకా కన్ఫర్మ్గా నేను గురుగారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది. సో గురుగారు నమస్కారం. శుభాశీస్సులు. నేను సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్ని కాదు, ఒకటి. అద్భుతమైన సిద్ధాంతిని కాదు, 2. సీతమ్మ కొడుకుగా నారసింహుడి బిడ్డగా నలుగురికి ఉపయోగపడే అతి సామాన్యమైన మనిషిని, అందరికీ ఆమోదకర యోగ్యమైనటువంటి విధానంలో లేనిది చెప్పకుండా ఉన్నది దాచకుండా తెలియపరుస్తూ ఉంటాను. థ్యాంక్ యూ గురుగారు. ఒక పెద్ద ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే పరమ జ్ఞాని ఉంటారో, జ్ఞాని అయి ఉంటారో, అతను చెప్పే మొదటి మాట ఏంటంటే నాకేం తెలియదు నాన్న. కాబట్టి దాన్ని మేము ఇలా తీసుకుంటాం గురుగారు. నిజంగానే నాకేం తెలియదు. సో మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే చెప్పేశారు మీరు. ఏంటి అక్కడ అప్పటి గ్రహస్థితులు ఏంటి గురు? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈ గ్రహాలు, రాసులు, నక్షత్రాలు వీటి గురించి నేను మాట్లాడను. ఏ రకమైన విధానంలోనూ వాటి ప్రస్తావన తేను. ఈ జాతక శాస్త్రాన్ని, జ్యోతిష్య శాస్త్రాన్ని గౌరవిస్తా, విమర్శించను. ఎందుకు అంటే అది అనేక మందికి జీవనోపాధిని ఇస్తోంది, అనేక మందికి పేరు ప్రఖ్యాతలు తెస్తోంది, అనేక మందికి కీర్తి ప్రతిష్టలు తెస్తోంది. కాబట్టి నేను దాన్ని గౌరవిస్తా. అంతేగాని మిగతా విషయాల్లో నేను మాట్లాడను, వాటి వెనక పడను, ఆలోచించను. అవి నాకు సంబంధం కూడా లేదు. నా నాన్న నారసింహుడి అనుగ్రహంతో, నా సీతమ్మ తల్లి ఆశీర్వచనంతో, నా సంకల్పంలో, నా అనుష్ఠానంలో నాకొచ్చిన విషయాన్ని ఇది అని చెప్తా. ఇది ఇలా జరగచ్చేమో, ఇలా జరిగే అవకాశం ఉందేమో, ఇలా జరుగుతుందేమో, ఈ క్వశ్చన్ మార్కులు ఉండవు. అయితే అవుతుంది, అవ్వకపోతే అవ్వదు. ఈ రెండే ఉంటాయి, ఎస్ ఆర్ నో. ఈ 50-50 ప్రొడక్షన్స్ అని, ఊహాగానాలని, ఇలా జరిగే అవకాశం ఉందేమో అని నేను పొరపాటును కూడా ఆ రకంగా నేను చెప్పడం అనేది జరగదు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవి. మీరు మన మాధ్యమాల్లోనే అన్ని ఇంటర్వ్యూస్లో చూడొచ్చు. కాంగ్రెస్కి ఊపిరి దొరుకుతుంది, బీజేపీ ఢంకా బజాయిస్తుంది, 2 రాష్ట్రాల్లో గట్టిగా నిలబడుతుంది. మమతా దీదీ గెలిస్తే ఒక రకమైన తలకాయ నొప్పి, ఓడితే మరొక రకమైన తలకాయ నొప్పి బీజేపీ ప్రభుత్వానికి తప్పదు, అనుభవించాల్సిందే అని చాలా క్లియర్గా చెప్పా. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి తీరుతాడు అని చెప్పా. ఏప్రిల్ 4వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు నేను ఇచ్చిన ప్రతిసారి ఇంటర్వ్యూలో ఇదే చెప్పా, వేరేదేం చెప్పాలా. మీరు నమ్మలేదు నిజంగా అంటే, ఎందుకంటే సెఫాలజిస్ట్లే నమ్మలేదు, ఎవరు నమ్మలేదు. ఎందుకంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ విరుద్ధంగా వచ్చినాయి. అందరూ జ్యోతిష్య శిఖామణులు, జ్యోతిష్య శాస్త్రవేత్తలు కూడా విజయ్కి 3, 7, 5 లేదు 18 వస్తాయేమో, లేదో 15-20 సీట్లు సంపాదించి కింగ్ మేకర్ అవుతాడేమో, లేదు అలా వచ్చినప్పుడు సపోర్ట్ చేసినందుకు ఏదన్నా ఇస్తారేమో అని ఇలా మాట్లాడుతూ వచ్చిన వాళ్లే తప్ప, అవును, నారసింహుడి బిడ్డ తప్ప ఏ ఒక్కళ్ళు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడు అని చెప్పిన వాడు ఎవ్వరూ లేరు. కరెక్ట్. ఇది నా నాన్న అనుగ్రహం, నా నాన్న ఆశీర్వచనం, నేను చెప్పగలిగా అంతే. అవును గురుగారు. మరి జ్యోతిష్య శాస్త్రాన్ని కాకుండా
ఇప్పుడు సామాన్యులు చాలా మంది రోజు మీకు వందల మంది ఫోన్ చేస్తుంటారు మన వీడియోలు చూసి. అవును. వాళ్ళు చాలా సంతోషంగా మా గురువుగారు మా జీవితం గురించి చాలా అద్భుతంగా చెప్పారని చెప్తుంటారు. హ్మ్. మరి ఏ బేసిస్‌లో నాన్న చెప్తారు దయ మీరు? వల్ల. నా నాన్న నారసింహుడి అనుగ్రహం వల్ల. అంతే. వస్తే నేరుగా చెప్తా. రాకపోతే ఫోన్‌లో చెప్తా. 7 సముద్రాల అవతల 32 దేశాల్లో ఉన్నారు నా అవును. బిడ్డలు. అవును. నువ్వు గూడా సాక్షాత్తు నీ కళ్ళతో నేను చూసావు. చూసాను. ఏదో చూసాను. నోటికొచ్చిన మాట ఇంకోటి గాదిక్కడ. లేదు, అవును. నీ కళ్ళతో చూసావు, నీ చెవులతో విన్నావు. కరెక్ట్. ఇద్దరు ముగ్గురు నాతో మాట్లాడ్డాం. ఇది కేవలం నా నాన్న నాకు ఇచ్చిన అనుగ్రహం. నా నాన్న నారసింహుడు ఇచ్చిన ఆశీర్వచనం. నా తల్లి నాకిచ్చిన పుణ్యఫలం అంతే. డేట్ ఆఫ్ బర్త్ నాకేం అట్లాంటివి కూడా అక్కర్లేదు. తీసుకోరే? అవసరం లేదు. మొట్టమొదటిసారి నీ గురించే సమస్తం నీ కళ్ళ ముందు పెట్టా. నీ కళ్ళు చెమర్చాయి గూడా. అవును. 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 నీ పేరు తప్ప నాకేమన్నా తెలుసా? లేదు, అవును. నా నాన్న అనుగ్రహమే. అంతకు మించి ఏం లేదు. నా దగ్గర ఏ మంత్రాలు, తంత్రాలు, యుక్తులు, శక్తులు ఏమీ లేవు. ఏమీ ఉండవు నా నాన్న తప్ప. ఇక ఇప్పుడు తాజాగా 2 రాష్ట్రాల్లో హ్మ్. అంటే దేశవ్యాప్తంగా హ్మ్. ఒక టాపిక్ చాలా ట్రెండ్ అవుతుంది. ఈ దేశ హోంమంత్రి కొడుకు హ్మ్. పరారీలో ఉన్నాడు. హ్మ్. బండి సంజయ్ కొడుకు హ్మ్. పోక్సో బెయిలొచ్చాక కేసులో. బయటికి తెస్తారు. ఆ! ఇది ఏంటి అసలు? అంటే ఒక దేశ వకీల్ సాబ్ సినిమా నాన్న. ఆ! ఏది ఇది పెద్ద చర్చ. దీని గురించి ఒక ఇది. ఆల్రెడీ చాలామందికి ఈ విషయం చర్చించకూడదు, మాట్లాడకూడదు, వద్దు అనే ఒక ఖచ్చితమైన బేషరతులతో కూడినటువంటి ఒక విధానం ఉంది కాబట్టి చాలామంది మాట్లాడట్లా. ఆ! సరే ఇక్కడ నాన్న ఒక కేంద్ర హోంశాఖ మంత్రి తన బిడ్డని కాపాడుకోలేడా? ఓహ్! తన ఇలాంటి బిడ్డని కాపాడుకోలేడా? ఏ ఓకే. ఖచ్చితంగా. అరే! మామూలు కింది స్థాయి అధికారుల పిల్లలే వాళ్ళని బ్రహ్మాండంగా కాపాడుతున్నారు. దేశ హోంశాఖ మంత్రి కాపాడుకుంటారు. కాకపోతే మన దేశంలో ఎంపీ డ్రగ్స్ కేసులో పోలీస్ స్టేషన్‌కెళ్ళి, పోలీస్ స్టేషన్ బెయిల్ తీసుకొని పార్లమెంట్‌కెళ్ళాడు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది నేరుగా జైలుకే వెళ్ళారు. ఇవన్నీ సహజం నాన్న. ఇప్పుడు ఆ కేసు ఎవరైతే ఆ అమ్మాయి పెట్టిందో, ఆ అమ్మాయి కేసు పెట్టిన కొద్ది గంటల ముందే కేసు ఎలా నోటయింది? హ్మ్. కొద్ది గంటల ముందే కేసు ఎలా ఫైల్ చేశారు? ఇప్పుడు నేనా నిజం మాట్లాడి చస్తా. నాకిదొక అవును. మాయరోగం. అవును. ఇప్పుడు ఏమవుతుంది మహా అయితే నన్ను తిడతారో, ఏదో సంథింగ్ కామెంట్లు చేస్తారు. కానీ నిజం తెలీదా ఎవరికీ? హ్మ్. హోంశాఖ మంత్రి తన కొడుకుని కాపాడుకోలేడా? కాపాడుకోలేడా ఆయన? హ్యాపీ కాపాడు. ఖచ్చితంగా కాపాడుకుంటాడు. తప్పు చేశాడా? చెయ్యలేదా? ఇది ప్రజలకి తెలీదా? ప్రజలకి తెలీదా? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడు? చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అన్నాడు. ఆలస్యంగా. అన్నాడు. నిన్నేమో మోడీతో కలిసి పనిచేయడానికి నాకు సంతోషంగా ఉంది అని తన చిరునవ్వుతో తెలియపరిచాడు. అవును. మరి మోడీ గారు నీకు కావాల్సింది ఇస్తా నాతో వస్తే అని ఓపెన్‌గా అన్నాడు. అవును. అంటే మోడీ గారు ఎందుకన్నారు? ఓహో! తెలుగుదేశంలో అంత స్థాయిలో ఉండి నేను బతికున్నంత కాలం చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టను అన్నాడు. వదిలేసి కాంగ్రెస్‌లోకి వచ్చాడు. హ్మ్. నేను బతికున్నంత కాలం రాహుల్ గాంధీ గారి చెయ్యి వదలను అని అన్నాడు. ఇప్పుడు రేపు బీజేపీలోకెళ్ళి మోడీ గారి చెయ్యి వదలను అనడని గ్యారంటీ ఏమిటి అని ప్రజలు అనుకుంటున్నారు. ఓకే. సూపర్. ఆ! ప్రజలు అనుకుంటున్నారు. ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకని? నా మాట ఏదైనా అబద్ధమా? తెలంగాణలో రేవంత్ రెడ్డి వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ ఒకటే. ఆ! మొదట్లో అందులో గూడా ఉన్నాడు. ఒకటి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. హ్మ్. హ్మ్. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. హ్మ్. మీరు కావాలంటే పరిగించుకోండి. ఓకే. బీఆర్ఎస్‌లో తిరిగినంత మాత్రాన బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ కాదు. తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. అందరూ మమేకమై ఉద్యమం చేశారు. సో, ఇప్పుడు ఆ 2 ప్రముఖ పార్టీల్లో ఉన్నవాడు ఇప్పుడు నా పార్టీలోకి వస్తే తప్పే ఉందని మోడీ గారు చాక్లెట్ ఇచ్చారు. అంతే. ఆ! ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటాడేమో. ఇంకా టైం ఉందిగా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బండి సంజయ్ అనబడేటటువంటి వ్యక్తి యొక్క పిల్లవాడు చేసిన పనికి ఈ పాటికే తగిన చర్యలు ఉండాలి. ఎందుకు లేవు? కొన్ని సాక్ష్యాలు లేవంటారు, కొన్ని హనీ ట్రాప్ అంటారు, కొన్ని ఇంకోటి అంటారు. ఈ కేసు పెట్టిన కొన్ని గంటల ముందే ఆ కేసు ఎలా ఫైల్ అయింది? హ్మ్. సో ఇప్పుడు దీని మీద సిట్టు విచారణ ఏదో వేశారు. ఫైనల్గా ఏం తెలుస్తారు? నానుస్తారు. వకీల్ సాబ్ ద మోస్ట్ సూపర్ పవర్ఫుల్ హీరో మన పవన్ కళ్యాణ్ బాబు వకీల్ సాబ్ సినిమా లాగా జెన్యూన్ ఫలితం వస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రం అంతా జై కొడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్కి, హ్మ్. మిగతా వాళ్ళకి కాదు. అండ్
ఐ సీరియస్లీ ఎక్స్పెక్ట్ దట్ ఓన్లీ. నేను అదే కోరుకుంటా. అక్కడ విక్టిమ్ ఎవరు, బాధితులు ఎవరు, ఇవన్నీ నాకు అనవసరం. సరైన విచారణ జరిగి దోషులకి కఠిన శిక్ష వేసే విధంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగం దీన్ని ఖచ్చితంగా ఛాలెంజింగ్గా తీసుకుంటుంది. అండ్ దే విల్ షో ఆల్సో. దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏం లేదా ఆ అబ్బాయిని తప్పించడంలో? అంటే కేసు నమోదు కావడం ఆలస్యం వాళ్ళంతా ఎందుకు నాన్న? కేంద్ర హోంశాఖ మంత్రి తను కోరుకుంటే తన బిడ్డను తప్పించుకోలేడా? తప్పించుకోలేడా? ఇప్పుడు నేను కేంద్ర హోంమంత్రిని ఉన్నానే అనుకో, నా కొడుకు ఏదో వెధవ పని, లంగా పని, దొంగ పని ఏదో చేశాడు, తిడతాను, కొడతాను, అరుస్తాను. ఫైనల్గా నేనేం చేస్తా? నా బిడ్డ నేను కాపాడుకుంటా, నేనైతే కాపాడుకుంటా. మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం. కానీ బయట ప్రపంచానికి తెలుసు, ప్రతి తండ్రి తన బిడ్డను కాపాడుకుంటాడు. తల్లి కూడా ఎంత గొప్ప మనసు, మర్డర్ చేసి జైలుకు వెళితే మొదట తిడుతుంది, తర్వాత అయ్యో నా బిడ్డ ఆవేశంలో ఏదో తప్పు చేశాడు, వీళ్ళంతా కలిసి వాడిని చేయించారు కానీ నా బిడ్డ బంగారు తండ్రి అని అంటుంది. అంతే. ఎవరు నాన్న చేతులారా చేతికి వచ్చిన కొడుకుని చంపుకునేది? ఎవరు నాన్న చేతులారా చేతికి వచ్చిన కొడుకుని నరుక్కునేది? కొడతారో తిడతారో దగ్గరుండి కాపాడి ఇంటికి తెచ్చుకుంటారు. ఇది జరిగి తీరుతుంది. ఏదో తూతూ మంత్రంగా 4 రోజులు లోపల ఉన్నా బయటికి రారా? ఇవాళ మన దౌర్భాగ్యం ఏంటంటే, తప్పు చేసిన వాడు, ఒక ఆడపిల్ల మీద యాసిడ్ పోసిన వాడు, ఒక పసిబిడ్డ మీద అత్యాచారం చేసి సాక్ష్యాలు లేవని చెప్పి బయట తిరుగుతున్న దుర్మార్గుల్ని ఏం చేయాలి? ఎస్, న్యాయానికి సాక్ష్యాలు కావాలి, చట్టానికి సాక్ష్యాలు కావాలి. నిందితులు సమాజంలో తిరగాలి, బాధితులు 4 గోడల మధ్య కంటనీరుతో జీవితంలో అనుభవిస్తూ ముందుకెళ్ళాలి. ఇది మనం చూస్తున్న సమాజం. అంటే గురుగారు, ఇప్పుడు ఈ కేసు ప్రభావం ఈయన బండి సంజయ్ గారి మీద ఉంటుందా? ఆయన రాజకీయ జీవితం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అందులో అనుమానం ఏముంది? చేతులారా కూర్చున్న కొమ్మ నరుక్కున్న చందాన అయ్యింది అనే విధానాలు. బండి సంజయ్ అనబడే వ్యక్తి భాజపాకి అధ్యక్షుడిగా ఉంటే తెలంగాణలో భాజపా రూపం ఒకలాగా ఉంటుంది. అది రావాల్సిన సమయానికి గొడ్డలి వేటు పడింది. ఇప్పుడు ఆయన ఆలోచించుకోవాలి ఇంకా. కానీ ఖచ్చితంగా బండి సంజయ్ గారు తన కొడుకు దోషి అని తెలిస్తే, సపోజ్ ఇంకా తెలియలేదు, సాక్ష్యాలు లేవు, పిల్లవాడు లేడు, పిల్లవాడు వచ్చి సాక్ష్యాలు వచ్చి నిజంగా తాను నిర్దోషి అని ప్రూవ్ అయితే మాత్రం అదృష్టవంతుడు కొడుకు కాదు తండ్రి. అదృష్టవంతుడు కొడుకు కాదు తండ్రి. కానీ ఇక్కడ అదృష్టం లేదు. నిజం బయటకు వచ్చి తీరుతుంది. నలుగురు నోట్లో ఆల్రెడీ నానుతోంది. నాన్న ఫోటోలతో సహా బయటకు వచ్చింది. నాన్న ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? ఇవన్నీ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి, మాధ్యమాల్లో కూడా అందరికీ ఒకటే చెప్తున్నా, సాక్ష్యాలు లేవని కొంతమంది అంటారు, ఆధారాలు లేవని కొంతమంది అంటారు, అసలు ఇంకా ఏమీ తేలకుండానే ఇలా చేస్తున్నారని కొంతమంది అంటారు, నా బిడ్డని హనీ ట్రాప్లో ఇరిగిచ్చారని మరి కొంతమంది అంటారు. వీటన్నిటి మధ్య అసలు నిజం మన పోలీసు యంత్రాంగం నిస్వార్థంగా బయటపెట్టిన రోజు నాడు బండి సంజయ్ గారి భవితవ్యం ఉంటుంది. ఈ అబ్బాయి భవిష్యత్తు ఏంటి? ఇంకేముంది? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడమే. బండి సంజయ్ గారి పేరు చెప్పుకొని జీవితంలో ముందుకెళ్ళటమే. ఇంకా వేరే ఏముంటుంది నాన్న? వేరే ఏముంటుంది? తను దండం పెట్టుకోవాలి, నేను చచ్చేదాకా మా నాన్న పదవిలో ఉండాలి అని. అంతే. కొడుకు దండం పెట్టుకోవాలి, తండ్రి కాదు. కొడుకు దండం పెట్టుకోవాలి, రోజు తండ్రికే దండం పెట్టుకోవాలి, దేవుడికి కాదు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఆయనేగా. సో సమాజంలో ఇవాళ హోంశాఖ మంత్రి కొడుకు కాసేపు పక్కన పెడదాం, హోంశాఖ మినిస్టర్ పక్కన పెడదాం, హోమ్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్, తన కొడుకు ఎక్కడన్నా ఏదన్నా చలానో ఏదన్నా ఇష్యూనో అయితే ఒక ఆఫీసరు, పోలీస్ ఆఫీసరు వెంటనే ఏం చేస్తాడు? ముందు పోలీస్ ఆఫీసరే కొడతాడు తన కొడుకుని. కానీ తర్వాత ఏం చేస్తాడు? సార్ ప్లీజ్ సార్, పిల్లవాడి భవిష్యత్ సార్, కాస్త మీరు కొంచెం చూడండి సార్ అని రిక్వెస్ట్ చేసుకుంటాడు, తన బిడ్డ జీవితం పాడు కాకూడదని. ఏ తండ్రి అయినా అంతే కదా నాన్న, ఏ తండ్రి అయినా. ఇప్పుడు నేను తండ్రి స్థానంలో ఉన్నప్పుడు నా కొడుకు తప్పు చేశాడు అనుకో,
ఇప్పుడు నేను మంచివాడిని, అప్పుడు నా మైండ్ మారిపోతే ఇదిగో నా కొడుకు, నేనన్నా సినిమాలో హీరోనా, నా కొడుకుని తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పడానికి కాదు. అంటే ఆ టైంకి నా బుర్రలా మారిపోతుంది. నా కొడుకుని కాపాడుకోవాలి, అదే ఉంటుంది. సినిమాలో చూపిస్తాం కానీ సమాజంలో ఉండం. సినిమాలో చూపిస్తాం, సమాజంలో ఉండం. సినిమాల వరకే. ఎవ్రీ వీక్ అందరూ వచ్చి వ్యవసాయం చేయాలని ఒక మహానుభావుడు సినిమాలో చూపించాడు. ఎంతమంది చేస్తున్నారు? ఎవ్రీబడి ట్రాఫిక్ చలాన్ రూల్ తప్పితే ఇంత చలాను అన్నారు. ఎంతమంది రాస్తున్నారు? సినిమాలుగా బాగుంటాయి, సినిమాల్లో చూడడానికి బాగుంటాయి, సమాజంలో చేయడానికి కాదు. రైట్. ఆ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేసే ఛాన్స్ ఉందా గురుగారు? ఎవరికి? ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఉందో అడిగిందా? వాళ్ళు అదే అడుగుతున్నారు. జరిగేవి మాట్లాడుకుందాం. అది జరిగేవి మాట్లాడుకుందాం. తెలిసి ఎవరు నాన్న కత్తి కింద తలకాయ పెడతారు? అంటే ఎవరు? అబ్బాయా? ఇప్పుడు తల అబ్బాయిదేగా. ఓకే. ఓ, జీవిత పరంగా అబ్బాయిది తల అయితే భవిష్యత్తు పరంగా బండి సంజయ్ గారి. ఇప్పుడు ఆమెను కనుక చేసుకుంటే మైనారిటీ తీరాక అబ్బాయికి కేసుల నుంచి బయటపడే అవకాశం ఉంటది కదా అని. ఇంకా మెడకి చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి వేరేవి. ఓ, ఇంకా వేరేవి మెడకి చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉన్నాయా? చాలా ఉన్నాయి. వస్తాయి, బయటకు వస్తాయి. ఓకే. వస్తాయి బయటికి. కథ చాలా ముందుందంటారు అయితే. వకీల్ సాబ్. అవునా? వకీల్ సాబ్. కాకపోతే వకీల్ సాబ్లో ఏ రకంగా అయితే న్యాయం జరిగిందో ఆ రకంగా ఇందులో న్యాయం జరగాలని సగటు మనిషిగా కోరుకుంటున్నా. ఇప్పుడు నిజంగా ఏ తప్పు చెయ్యని శుద్ధపూసలు అయితే ఫోటోలు బయటికి ఎందుకు వచ్చాయి? అంత అశ్లీలంగా, అంత అసహ్యంగా ఎలా వచ్చాయి? ఆలోచిస్తారు కదా ప్రజలు. ఆలోచించరా? ప్రజలు ప్రశ్నించరా? ఇవాళ కాకపోతే రేపు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దీని మీద ధర్నా చేస్తుంది, రేపు కాంగ్రెస్ ధర్నా చేస్తుంది, రేపు అందరూ సోషల్ వెల్ఫేర్ పీపుల్ కానీ, మహిళా సంక్షేమ సంఘాలు కానీ, స్త్రీ రక్షణ సమితులు కానీ రేపు అందరూ బయటకు వచ్చి ఆ పిల్లకి న్యాయం చేసే క్రమంలో అందరూ బయటకు వస్తే అప్పుడు ఏం చేస్తారు? నోరా వీపుకు చేటు దేకే అని ఒక సామెత ఉంది. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సూపర్. రైట్ గురూజీగా అత్యంత ఆందోళన కలిగించే ఇంకొక అంశం, ప్రపంచంలో ఇన్ని సంవత్సరాల్లో ఏ దేశాధినేత చెప్పని ఒక విషయం మన మోడీ గారు ఇవాళ ప్రకటించారు. అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోండి, తిరక్కండి, బంగారం కొనకండి, తినకండి, తాగకండి, ఇంట్లో కూర్చోండి అన్నాడు. ఎట్లా తీసుకోవాలి దీన్ని? ఎవడు పట్టించుకోడు. నాన్న కరోనా టైంలో, లాక్డౌన్ టైంలోనే ఏవో బ్రహ్మాండంగా తిరిగారు, ఏదో ఒక వారం 10 రోజులు తప్ప. అన్నీ జరిగినాయి, అన్నీ అవుతున్నాయి. అటువంటిది ఇప్పుడు వదులుతారా? బంగారం కొనకండి, బయటికి రాకండి, విదేశీ ప్రయాణాలు పెట్టకండి కదా, మందు తాగకండి, ఆడపిల్లల్ని అత్యాచారాలకి గురి చెయ్యకండి, పేదవాడికి రోజు ఇంత అన్నం ముద్ద దొరికేలా చెయ్యండి, మతాల మధ్య కులాల మధ్య గొడవలు పెట్టకండి, అవసరమైతే చదువు పొందడానికి ఆ విద్యార్థులకి డబ్బుతో సంబంధం లేకుండా చదువునివ్వండి, ఆసుపత్రుల్లో, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేని బడుగు బలహీన వర్గాలన్నిటికీ కార్పొరేట్ హాస్పిటల్స్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఇవ్వండి, హైవేల మీద జరుగుతున్న అతి భయానకమైనటువంటి ప్రమాదాలకి అడ్డుకట్ట వెయ్యండి. ఇవన్నీ ఎందుకు లేవు? ఇవి కదా చెప్పాలి. అవునా? సో ప్రజలకి ఉపయోగపడేవి, ప్రజల కోసం ఉపయోగపడేవి అనౌన్స్ చేస్తే బాగుండేది. కానీ ఇప్పుడు బంగారం కొనొద్దు అంటే ఏ తండ్రి తన ఆడపిల్ల కోసం బంగారం కొనకుండా ఉంటాడు? మరి ఏ భర్త కొనకుండా ఉంటాడు? ఏ తల్లిదండ్రుల పిల్లల కోసం కొనకుండా ఉంటారా? విదేశీ ప్రయాణాలు వద్దు అంటే అన్నీ బుక్ చేసేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఇవాళ క్యాన్సిల్ చేస్తే లక్షల కొద్ది నష్టం చెప్తూ ఉంటారులే, మనం పోదామని పోకుండా ఉంటారా ఎవరన్నా? ఇక్కడ నేను అనేది ఏంటంటే నరేంద్ర మోడీ గారు చెప్పిన విధానాలన్నీ కూడా సభ్య సమాజానికి ఉపయోగపడేవే. కానీ వాటితో పాటుగా ఇప్పుడు నా మనసులో ఉన్నవి ఏవైతే చెప్పానో అవి కూడా ఉంటే బాగుండేది.
అవి చెత్తవి చెడ్డవి అని నేనంటల్లా, వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు అంటున్నారు, వ్యతిరేకించే వాళ్ళు అంటున్నారు. కానీ మోడీ లాంటి మహానుభావుడు, నరేంద్ర మోడీ లాంటి గొప్ప నాయకుడు, 3 సార్లు ముఖ్యమంత్రి, 3వసారి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు కూడా ఇచ్చి ఉంటే దేశం ఎంత బాగుండేది అని నా ఆలోచన. నా ఆలోచన. జై శ్రీరామ్ ఇదే వాళ్ళ నినాదం. బీజేపీలో జై శ్రీరామ్ ఇదే వాళ్ళ నినాదం. మీ జై శ్రీరామ్ అనే ప్రతి ఒక్కడు హైందవ సంరక్షకుడుగా, హిందూ ధర్మ పరిరక్షకుడుగా, మన ఇంటి ఆడబిడ్డల్ని కాపాడుకునే ఒక సేవకుడిగా, ఒక సైన్యాధిపతిగా నిలబడి మనల్ని మనం ఎందుకు కాపాడుకోకూడదు అని ఒక్క మాట అంటే ప్రతి సందులో ఆ సైనికులు ఎంతమంది తయారవుతారు? ప్రతి ఊర్లో ఆ ధర్మరక్ష సైనికులు ఎంతమంది అవుతారు? అటువంటి విధానంలో తీసుకొస్తే బాగుండు అని కోరుకుంటాను. ఇప్పుడు బంగారం కొనకండి అంటే కొనకుండా ఉండరు నాన్న. దాని మీద ఆధారపడే వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారు, లక్షల కుటుంబాలు కదా, బతుకుతారు. అన్ని జరుగుతాయి. వాళ్ళు చెప్తారు, వీళ్ళు చేస్తారు. అంటే ఎందుకు అసలు హఠాత్తుగా ఇప్పుడు కాదు, ఒక 2-3 నెలల నుంచి ఇలాగే మాట్లాడుతున్నారు మోడీ గారు. మీరు జాగ్రత్తగా ఉండండి, కరోనా లాంటి పరిస్థితులకు సిద్ధంగా ఉండండి. ఏంటి, ఏమన్నా ఆర్థిక యుద్ధం జరగబోతుందా ఏంటి అసలు? ఇప్పుడు ఆర్థిక పరమైన, ఇప్పుడు నేను చెప్పాను మీకు, లాస్ట్ టైంలో నేను చెప్పాను, మా ఫిబ్రవరి మార్చి టైంలో ఈ యుద్ధాలు ఎప్పటిదాకా అంటే మే తర్వాత ఇవి సద్దు మణుగుతాయి, కొత్త వస్తాయని చెప్పా. ఇప్పుడు అక్కడ ఆ యుద్ధాలు ఏం జరగట్లా, దాని గురించి ఆలోచన లేదు మనకి, జరగట్లా. ఆ రోజే చెప్పా, మే వరకే నాన్న, మే నుంచి ఎవడు వినడు కూడా వినడు, కానీ దాని ఇంపాక్ట్ మాత్రం కొంత సమయం మనకు ఉంటుంది అని చెప్పా, అంతే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వైరస్లు ఏవైతే ఉన్నాయో ఏమి, వాటి వల్ల అనవసరమైన ప్యానిక్ అవ్వకుండా హాయిగా జీవన విధానాన్ని, జీవిత గమనాన్ని చక్కగా ఎవరు కోరుకున్నట్టు వాళ్ళు ముందుకెడితే దాన్ని మించింది ఉండదు, దాన్ని మించిన ఆలోచన చెయ్యక్కర్లా. ఈరోజు ఇప్పుడు ఇదివరకు కరోనా టైంలో లేదు, ఇప్పుడు ఫుడ్ డెలివరీ, ఇన్స్ట్రుమెంట్ డెలివరీ, మెడిసిన్ డెలివరీ ప్రతి ఒక్కటి ఉంది. కాబట్టి మీరు ఎవరు బయటికి రావక్కర్లేదు, ఈ డెలివరీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని వస్తారని చెప్తారు, అంతేగా. ఏంటి ఆర్థిక సంక్షోభం రాబోతుందా అంటే ఏదైతే ఊహిస్తున్నారో అంత అయితే లేదు నాన్న, అది లేదు. ఇది అనవసరమైనటువంటి ఒక చర్చేమో అని అనుకుంటా. ఇంత ప్యానిక్ అయిపోవాల్సిన అవసరము లేదు. అక్కర్లేని రోగాలు రొస్టులు వచ్చి మనల్ని ఏదో చేస్తాయని భయము అక్కర్ల. నానా భగవంతుడు నడయాడిన భూమి నా భారతావని, ప్లేగు, మసూచి, కలరా, ఎయిడ్స్, క్యాన్సరు, డెంగ్యూ, చికెన్ గున్యా, మొన్న వచ్చిన కరోనా, ఈ వ్యాధులు వచ్చి అవి పోతాయేమో తప్ప మన దేశంలో భగవంతుడు నడయాడిన భూమి, ధర్మం 4 పాదాల నడయాడిన భూమి కాబట్టి మనకొచ్చే అంత భయానకమైన స్థితిగతులు మనకి లేవు నాన్న. మరి ఎందుకు ఇంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు మోదీ గారు? యాజ్ యూ సెడ్ సేమ్, ఇది ఒక ఎమోషనల్ విధానమైన స్టేట్మెంటే. అందరూ అన్నీ మాట్లాడుతున్నారు. మరి ఈ విధానంలో వచ్చిన బండి సంజయ్ గారి వివాదాన్ని ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లా, ఇది వారి వ్యక్తిగతం అంటున్నారు. మరి పార్టీలో ఉన్న వ్యక్తి పార్టీ పరంగా పార్టీకి ఒక అపవాదు వచ్చే విధంగా జరిగింది కాబట్టి దాని మీద ఏ రకమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయి, ఏ రకమైనటువంటి వివరణ ఇవ్వాలి? మేము ఇప్పుడు అది వారి వ్యక్తిగతం అండి, మేము మాట్లాడకూడదు అనేది ఎంతవరకు కరెక్ట్? హోంమంత్రి అండి, దేశాన్ని రక్షించాలి కదా. ఎవరు మాట్లాడారు? స్టేజ్ మీద కన్నీళ్ల పర్యంతమయ్యి నన్ను ఎదుర్కొనలేక ఈ చిల్లర రాజకీయాలు అని అన్నప్పుడు మరి వచ్చిన ఫోటోలను ఏమంటాం మనం? బేటీ బచావో అని చెప్తారు. ఏంటండి బీజేపీ వాళ్ళు బేటీ బచావో అని చెప్తుంటారు. ఇప్పుడు బచాయిస్తారేమో వాళ్ళు, బేటా బచావో నడుస్తుంది ఇప్పుడు. అంటే ఓకే, వాళ్ళ నినాదాలు మన సమాజ రక్షణ కోసం వాళ్ళు చేసేటటువంటి విధానాలు అన్నీ చాలా మంచివే. కాకపోతే అవి పూర్తి స్థాయి ఆచరణలో ఉంటే నిజమైన న్యాయం జరుగుతుంది. కరెక్ట్, అంతే. సో అనవసరంగా ఆర్థిక యుద్ధాలు, అట్టడికిపోయేది, అల్లకల్లోలాలు ఇలాంటివి లేవు. కరోనాలో ఒక రకమైన బాధ చూసాం, ఇప్పుడు ఒక రకమైన బాధ చూస్తాం, అంతే తప్ప
అనవసరమైన విధానంలో ఏ ఉండవు, ఏ విదేశీ ప్రయాణాలు ఆగవు, ఏ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు ఆగవు, ఏ రకమైన నీచ స్థితి కర్మ లేదు. అంతేనా? సో పెద్ద టెన్షన్ పడాల్సింది ఏం లేదు. టెన్షన్ ఉంటుంది, ప్రాణం పోదు. ప్రాణం ఎందుకు పోతుంది లేండి. టెన్షన్ ఉంటుంది. అరే ఇవాళ రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా తిరిగి వాళ్ళు వచ్చేదాకా టెన్షన్ పడుతున్నారు. దాన్ని మించిన టెన్షన్లా అవి? దాన్ని మించిన టెన్షన్లా? అంతే. ఇక ఏంటి నిన్న మొన్న మీరు కనబడలేదు, ఏదో విజయ్ దగ్గరికి పోయారు, మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చారని విన్నాను. అంటే ఒకటి నన్ను ఆహ్వానించారు, నాకు చక్కటి గురు పూజ అది చేశారు, చక్కగా ఆశీర్వచనాలు తీసుకున్నారు. గెలిచిన పార్టీ నేతలు వాళ్ళంతా నన్ను ఎంతో ఆప్యాయంగా, ఎవరికీ సాధ్యం కాలేదు, మా అన్నకి 3 వస్తాయి, 5 వస్తాయి, 7 వస్తాయి, మహా అయితే 18 వస్తాయి, కింగ్ మేకర్ అవుతాడు అని అన్నారే కానీ యు ఆర్ ద ఓన్లీ 1 పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసి తీరుతాడు అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి మీరు. మీరు ఎలా చెప్పారో కూడా మాకు తెలియదు. మిమ్మల్ని మేం కలవలేదు, మీరు మమ్మల్ని కలవలేదు, కానీ ఎలా చెప్పారో తెలియదు. మీరన్న విధంగానే ప్రతి ఒక్కటి ప్రత్యేకించి మా తమిళనాడులో జరిగింది. కాబట్టి మీరు రావాలి అని అర్ధరాత్రి నన్ను అడగడం జరిగింది, తెల్లవారి నేను వెళ్ళటం జరిగింది. వాళ్ళందరితో కలిసి మంచి సమయాన్ని అక్కడ పొందడం జరిగింది. వాళ్ళ ఆప్యాయత, అనురాగం, ప్రేమ పొందడం జరిగింది. చాలు, మనసు చాలా ఆనందపడింది. నా నాన్న నారసింహుడి దయ లేకపోతే జరుగుతాయా ఇవన్నీ? కాబట్టి నా నాన్న అనుగ్రహం వల్లే నేను చెప్పగలిగాను. నేను చెప్పేది నిజం కాబట్టి అదే జరిగింది. నా నాన్న చెప్పేది అబద్ధం ఉండదుగా. లేదనుకో నవరంధ్రాలు మూసుకొని కూర్చుంటా. నేను తెలియకపోతే తెలీదు అని సిగ్గు లేకుండా చెప్తా తప్ప ఇది అలా అవ్వచ్చు, ఇది ఇలా అవ్వచ్చు అని పిచ్చి మాటలు మాట్లాడే మనిషిని మాత్రం కాదు. వాళ్ళందరి ప్రేమాభిమానాలతో 48 గంటల పాటు చాలా ఆనందంగా ఉన్నాను. సూపర్ రైట్. త్రిష ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. మరో జయలలిత అంతేనా? నేను ఎప్పుడో చెప్పా కదా నాన్న, తమిళనాడులో ఎంజీఆర్ జయలలిత గారి యొక్క రాజకీయ ప్రయాణం ఎంత అద్భుతంగా కొనసాగిందో ఇక్కడ మళ్ళీ విజయ్ అండ్ త్రిష యొక్క రాజకీయ ప్రయాణం అంత అద్భుతంగా సాగుతుంది. రానున్న రోజుల్లో త్వరలో మీరు త్రిషని ఒక మంచి స్థానంలో కూడా చూస్తారు. అది క్యాబినెట్ హోదా ర్యాంక్ అయ్యే ఉంటుంది కానీ ఏదో చిన్న చితగా మాత్రం ఉండదు. భవిష్యత్తులో తనకి ఆ యోగం ఉంది, ఆ అదృష్టం ఉంది, ఖచ్చితంగా ఉంది. సో వీళ్ళ మధ్య ప్రేమను బహిరంగంగా అంగీకరించినట్టే. ఇంకా వాళ్ళు ఏనాడో అంగీకరించారు. ఇవాళ కొత్తగా నువ్వు చెప్తే వింటారా, నేను చెప్తే వింటారా? నువ్వు వెళ్ళి తిరుమల వెళ్ళి దర్శనం చేసుకురా, ఆ తర్వాత అడుగులు వేసే ఆలోచన చేయొచ్చు రాజకీయ పరంగా అన్నట్టుగా. తిరుమల వెళ్ళింది, చక్కగా దర్శనం చేసుకుంది, వచ్చేసరికి గిఫ్ట్ రెడీ అయింది, అంతే. సి దిస్ ఈజ్ వెరీ క్లియర్. వాళ్ళు రాజకీయ పరమైనటువంటి జీవితాన్ని చాలా చక్కగా మొదలుపెట్టారు. త్రిష ఖచ్చితంగా విజయ్ జీవితంలో ఉంటుంది. ఆంతరంగిక సలహాదారుగా ఉంటుందా, ఆంతరంగిక స్నేహితురాలిగా ఉంటుందా, రాజకీయ కుడిభుజంగా ఉంటుందా, రాజకీయ సలహాదారుగా ఉంటుందా? ఏ రాయి అయితే ఏ పళ్ళు ఓడగొట్టుకోవడానికి అంతేగా ఉండి తీరుతుంది. భవిష్యత్తులో త్రిష అంటే ఏమిటో విజయ్ తర్వాత చూస్తారు. ముఖ్యమంత్రి అవుతుందా? ఎందుకంటే ఆమె ఒక పాత వీడియోలో చూసాం. ఇప్పుడు నేనేమని చెప్పా, ఇప్పుడు విజయ్ తర్వాత త్రిష చూస్తుంది అన్నా, అంతే. ఏదైనా జరగచ్చు ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఎందుకు కాకూడదు? ఎందుకు కాకూడదు? ఇప్పుడు తక్షణమే మంత్రి పదవి ఇచ్చి 6 నెలల్లో ఎమ్మెల్యేని చేయొచ్చు, ఎమ్మెల్సీని చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు, పక్కన పెట్టుకోవచ్చు. తప్పే ఉంది? వాళ్ళ రాజకీయ ప్రయాణం కలిసే ముందుకెళుతుంది. నో వన్ కెన్ బ్రేక్ ఇట్. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చే క్రమంలో ఎవరైతే ఆలోచిస్తున్నారో నిరూపణ, విశ్వాస తీర్మానం ఇవన్నీ ఉంటాయి కదా, అన్నిట్లోనూ చక్కగా విజయ్ ముందుకు వెళ్తాడు, ఎక్కడ పడిపోడు. విజయ్కి మరింత బలం పెరుగుతుంది, మరింత బలం పెరుగుతుంది. పూర్తికాలం ఉంటాడా విజయ్? కొందరు 1 ఇయర్కే. ఈ మధ్య చూస్తున్నాను 6 నెలల తర్వాత ఉండడు, 6 నెలల తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది. ఇదంతా త్రిష వల్ల జరుగుతుంది, త్రిష జాతకం వల్లే విజయ్కి నష్టం. చాలా బాగుంది, అన్ని బాగా చెప్తున్నారు. అయినప్పుడు చూద్దాం. అంతే రావదు. విజయ్ చక్కగా ప్రజల మనసు చూరగొని ప్రభుత్వం కూల్చే ప్రయత్నం చేసిన వాళ్ళ దిష్టి బొమ్మలు తగలబెట్టి
మాకు విజయే కావాలి అని ప్రజలు ముక్త కంఠంతో విజయం నిలబెడతారు. ఓ సూపర్. అయితే గురూజీ మీరు చెప్పిన ఒక ప్రిడిక్షన్ రాంగ్ అయింది గురూజీ. ఏంటది? రేవంత్ రెడ్డి కష్టకాలం అన్నారు, బాగానే ఉన్నాడుగా. ప్రిడిక్షన్ రాంగ్ ఎక్కడైంది? అంటే మీరు ఆయన ఈ కాలంలో కష్టాల్లో ఉంటున్నారు. 19 నెలల నుంచి 21 నెలల వరకు కొంత కష్టాన్ని, ఇష్యూల్ని ఫేస్ చేసుకోవాల్సి వస్తుందని ఆనాడే చెప్పా. నెలకో ఇష్యూ చొప్పున తెలంగాణలో మండుతూనే ఉంది. కేసినేని ట్రావెల్స్ లాగా ఓ 40-50 సార్లు ఢిల్లీకి తెగ తిరుగుతాడని చెప్పా. రికార్డు చూసుకో, ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళాడో. 70 దాటింది. రేవంత్ రెడ్డి యొక్క విధానాన్ని నచ్చక అతని వర్గంలోని వారే, అతని ప్రభుత్వంలోని వారే కునుకు వహిస్తారు, అలకపోనతారు, తనని ఇబ్బంది పెడతారు అని చెప్పా. సినిమా అవార్డుల ఫంక్షన్కి సినిమాటోగ్రఫీ మంత్రే రాలేదు. ఎక్కడ తప్పైంది? ఐ నెవర్ గివ్ ఎనీ బ్లడీ నాన్ సెన్స్ ఆఫ్ ప్రొడిక్షన్స్, ఐ విల్ గివ్ ద రియాలిటీస్. అయితే అవుతుంది, అవ్వకపోతే అవ్వదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఫేవర్గా చెప్తే నాకేమన్నా గచ్చిబౌలిలో ఓ బిల్డింగ్ రాసిస్తారా? లేకపోతే జరగదని చెప్తే నాకు ఇంకేడెవరన్నా రాసిస్తారా? నేను ఒకటి చెప్పడం వల్ల నాకు ఒకటి వస్తుందా పోతుందా నేను చూడను. నేను చెప్పే దాంట్లో సత్యధర్మాలు ఉన్నాయా, నిజాయితీ ఉందా, నేను అదే చూస్తాను. రేవంత్ రెడ్డి సంతోషంగా లేడు. తన వాళ్లే తన మీద ఎక్కువ పెడుతుంటే సంతోషంగా ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? అంటే మోడీ గారు కూడా రమ్మన్నారు కదా పార్టీలోకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనబడే వ్యక్తి వల్ల కాంగ్రెస్ కి ఊపిరి దొరికింది తెలంగాణలో. కాదని చెప్పమని ఎవరినన్నా లేదు. కరెక్ట్. అడ్రస్ లేకుండా పోయింది. అవును. మొత్తం అందరూ టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. చాలా మంది పదవులు లేవని పక్కకి వెళ్ళిపోయారు. కొంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. వ్యాపారస్తులు వేరే దేశాలకు వెళ్ళిపోయారు. రేవంత్ రెడ్డి ఒక్కడే, ఇది నిజం, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక్కడే మొత్తం తెలంగాణ రాష్ట్రం జల్లెడ పట్టాడు. కాంగ్రెస్కి బలాన్ని ఇచ్చాడు, ఊపిరినిచ్చాడు, ప్రాణం పోశాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. కాదా? కేరళలో కూడా ఈయన వల్లే విజయం కాదా? కాదా? కేరళలో రేవంత్ రెడ్డి వెళ్ళి క్యాంపెయిన్ చేయటం వల్ల ఏదైతే ఫలితం వచ్చిందో అది నేను ముందే చెప్పా. ఊపిరి దొరుకుతుంది కాంగ్రెస్కి అని. దొరికిందిగా. ఎక్కడ తప్పైంది? ఇప్పుడు కూడా కాంగ్రెస్లో వర్గ పోరులు, అంతర్గత పోరులు రేవంత్ రెడ్డిని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. మాకివ్వలేదు, ఆయనకి ఇచ్చాడని ఓ సీనియర్ వెళ్ళిపోయాడు పార్టీలో నుంచి. మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఇంకొకళ్ళు. పోనీలే, ఇప్పటికన్నా సత్యం ముందు, కాటికెళ్లే ముందన్న నాకు పదవి వచ్చింది అన్నాడు మన హనుమంత్ అన్న. ఇప్పుడు ఇవ్వాలి అనుకుంటే ప్రభుత్వ పాలన ఏర్పాటు చేసినప్పుడే ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలా? బికాజ్ రేవంత్ రెడ్డి చేతిలో లేదు. ఇట్ విల్ గో టు ద హైకమాండ్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పూర్తి పగ్గాలిస్తే యువరక్తం ఉంటుంది పదవుల్లో. ఇది గమనించండి అందరూ. తను హ్యాపీగా లేడు. ఇప్పుడు బీజేపీలో నరేంద్ర మోడీ గారు నేరుగా నీకు కావాల్సింది నేను ఇస్తాను వచ్చే అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం కావాలి? బీజేపీలోకి వచ్చి సీఎంగా పోస్ట్ కావాలా, లేక కేంద్రంలో మంచి పోస్ట్ కావాలా, లేకపోతే ఏం కావాలని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రేవంత్ మాట్లాడన్నాడు, నేను మాట్లాడను అంటే ఇప్పుడు ఎవరికి సరెండర్ అయ్యారు? ఎవరిని ఫాలో అవుతున్నారు? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు, తెలుగుదేశానికి వచ్చాడు, తెలుగుదేశంలో ఉన్నాడు, కాంగ్రెస్కి వచ్చాడు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉండి బీజేపీలోకి ఎందుకు రాకూడదు? రాకూడదని ఏమన్నా రూల్ ఉందా? కాబట్టి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వేస్ టు గ్రో ఇన్ దేర్ లైఫ్. అవకాశం వస్తుందంటే అందిపుచ్చుకునే తెలివితేటలు ఉన్నవాడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వస్తే ఎందుకు వదులుకుంటాడా? వదులుకోడు. ఎలాగైనా తన కొడంగల్కి ఒక అందమైన రూపాన్ని ఇవ్వాలని అలా పట్టి కూర్చున్నాడు, అన్నట్టుగానే చేస్తున్నాడు అంతే. ఏ ముఖ్యమంత్రి అయినా తన ఉన్న ఊరే సరిగా లేకపోతే మిగతా రాష్ట్రాన్ని ఏం చేస్తాడు అంటారు. ఇప్పుడు దీని మీద కూడా కొంతమంది తప్పు పట్టారు, ఆయన ఊరిని బాగా డెవలప్ చేసుకుంటున్నాడు అని. ఇప్పుడు ఎవరైనా చేస్తారు. చేయకపోతే ముఖ్యమంత్రి తన ఊరినే బాగు చేయలేదు, మమ్మల్ని ఏం చేస్తాడని అంటారు. సో రాజకీయంలో ప్రతిపక్షం అనేది అవకాశం కోసం చూస్తుంది, పాలకపక్షం అనేది అవకాశం ఇవ్వకుండా ఉండడం కోసం చూస్తుంది. ఈ రెండు అత్త కోడళ్ళు. అత్త కోడళ్ళు అంటుంది, కోడలు అత్త అంటుంది.
అంతే. ఈ కోడలికి మళ్ళీ పిల్ల పుట్టి పెళ్లి చేసేంత వరకు అది అత్త పోస్ట్ వచ్చేదాకా అప్పుడు కానీ దానికి అర్థం కాదు కోడల పరిస్థితి ఏంటి అని. అంటే ఎన్నికలు వచ్చేదాకా వీళ్ళకి అర్థం కాదు. కాబట్టి మూసుకు కూర్చోవాల్సిందే అంత. రైట్. మొన్న మోడీ గారు వచ్చారు రాష్ట్రానికి, విజయ సంకల్ప సభ అని ఒకటి పెట్టుకున్నారు. నెక్స్ట్ అధికారంలోకి రాబోయేది మేమే అని డంకా బజాయించి చెప్పారు. ఏంటి ఏమన్నా అవకాశం ఒకటి ఉందా? మాత్రం చెప్తున్నా, ఇప్పుడు ఎన్నికల గురించి నేను మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. రైట్. ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడతా. కానీ ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఇంకొకరి అండ లేకుండా ప్రభుత్వ ఏర్పాటు చెయ్యలేదు. రాకపోయినా నేను ఆశ్చర్యపోను. ఓ 7 సీట్లు కేంద్ర స్థాయి అది ఎంపీ సీట్లు, ఓ 10, 12, 15 ఎమ్మెల్యే సీట్లు ఇలా వచ్చినా నేనేం ఆశ్చర్యపోను. కానీ ఇంకొకరి అండ లేకుండా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చెయ్యడం అనే దాని గురించి మాట్లాడుకోకుండా ఉండడమే బెటర్. అంతేనా? అంతే. మొన్న జరిగిన సర్పంచ్లో ఏవో ఎన్నికలు జరిగినాయి. ఒక చోట బీజేపీ అన్ని అవకాశాలు ఉన్నా ఇంకొకళ్ళ సపోర్టు లేకుండా ఆ పదవి దక్కించుకోలేకపోయింది. ఎవరు ఎందుకు చేయాలి సపోర్టు? కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఏమిటి అంటే మత రాజకీయాల, కుల రాజకీయాల, స్వచ్ఛమైన రాజకీయాల, స్వార్థపూరిత రాజకీయాల ఎందులో ఉన్నాం అనేది సగటు ఓటర్ ఆలోచించాలి. అండ్ ఇంకొకటి గురించి, ఈ ఏపీలో వర్మను మీరే పీకేయించారని ఒక టాక్ నడుస్తుంది. ఎంత అన్యాయం గురించి. ఇప్పుడు మన మాధ్యమంలో కూడా చెప్పా, కూటమి కోటలకి బీటలు వారుతున్నాయి, ఇవి పెరిగి పెద్దదవుతాయని చెప్పా. కూటమిలోనే సభలు జరుగుతాయి, ఆ సభల్లోనే కుర్చీలు విసిరేసి కొట్టుకుంటారు అని చెప్పా. కూటమిలోనే కొట్టుకు చేస్తారు, కూటమిలోనే విమర్శలు వస్తాయి, వాళ్ళలో వాళ్ళే అనుకుంటారు, ప్రత్యేకించి వేరే వాళ్ళు అనక్కర్లేదని చెప్పా. ఇవాళ ప్రతి ఒక్కటి జరుగుతూ వచ్చింది. కాదని చూపించమని ఎవరినన్నా? ఒకటి. రెండోది, పిఠాపురంలో వర్మకి చేదు అనుభవం వచ్చి తీరుతుంది అన్న, అంటే వేరే మాధ్యమంలో నేను చెప్పా. అదేంటండి, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, పైగా కళ్యాణ్ బాబు కోసం సీటే వదులుకున్నాడు అంటే ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా వర్మని తప్పించినా నేను ఆశ్చర్యపోను. వర్మకి చేదు అనుభవం తప్పదు, ఇది అనుభవించాల్సిందే అన్న. కరెక్ట్గా ఒక 4 రోజులు 5 రోజులు అయిపోయింది గురుగారు మీరు అన్నదంటే. ఇప్పుడు నేను అన్నా అవ్వాలా? అది ఆల్రెడీ నిర్ణయించబడింది. అంతేనా? అది ఆల్రెడీ నిర్ణయించబడింది. ప్రయోగం ఏం లేదు. ఇప్పుడు నాదేముంటుంది, ఇది జరిగి తీరుతుంది చెప్పా, జరిగింది. ఇప్పుడు విజయ్ సీఎం అవడానికి కారణం నేను కాదు కదా. 2019లో అరిచి మొత్తుకున్న రేవంత్ రెడ్డి సీఎం అవ్వడరా నాయనా అన్న, అప్పుడు తిట్టుకున్నారు. ఇప్పుడు 24లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఎవరిని పిలవాలో విజిటర్స్ని పాన్ ఇండియాలో పిలుచుకోమని చెప్పు అన్న. అంతే. వర్మ స్థితి బాలేదు. రేపు యుద్ధం మొదలైన ఆశ్చర్యం లేదు. పిఠాపురంలో టీడీపీ జనసేన బాహాబాహి చూస్తారు మీరు, జరిగి తీరుతుంది. అందులో మహిళా శక్తులు చాలా ముందుకు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. బికాస్ వాళ్ళకి పళ్ళకి మోసి వాళ్ళ భుజాలు కాయలు కాసాయి, అందుకే వాళ్ళు మొయ్యాలనుకోవట్లా. సూపర్. సో పవన్ కళ్యాణ్ గారి హెల్త్ పరిస్థితి ఏంటి గురించి? బాగానే ఉన్నారు, అంత ఓకే, బాగున్నారు. మళ్ళీ విజృంభిస్తారు. ఉంది, యోగం ఉంది, దాన్ని ఎవరు కాదంటారు. సీఎం యోగం ఉంది, ఎప్పుడైనా కావచ్చు, కానీ ఆ యోగం ఉంది, ఖచ్చితంగా ఉంది. మరి వాళ్ళు బహిరంగ చెప్తున్నారు చిన్న బాబే అవుతాడు. ఎవరు? లోకేష్ బాబు అవుతాడు సీఎం. అప్పుడే కళ్యాణ్ బాబు ఎందుకు అవుతాడు? లోకేష్ బాబు. చంద్రబాబు నాయుడు గారికి బాగా గట్టిగా ఉంది మనసులో, తన కొడుకుని ఎలాగైనా సీఎంగా చూడాలని. ఎందుకు చూసుకోడా, తప్పకుండా చూసుకుంటాడు. యోగం కూడా ఉందిగా. అసలు మేలోనే అయితే బాగుండని కోరుకున్నా నేను. మేలోనే లోకేష్ బాబు సీఎం అయితే బాగుండు అని ఓపెన్ గా చెప్తున్నా అందరికి, అయితే బాగుండు అని. అంతే, తప్పే ఉంది. కోరుకోకూడదా? ఎందుకు కోరుకోకూడదు? మాకుండే ఆలోచనలు మాకుంటాయి, మాకుండే విధానాలు మాకుంటాయి, అంతే. అది ఎప్పుడు మిమ్మల్ని పట్టుకోలేము, మీ నియోజకవర్గ అభ్యర్థి సీఎం అయితే మిమ్మల్ని పట్టుకోలేము. మంగళగిరి నాకు ఎవ్వరితోనూ పని లేదు.
ఎవరి ముందు తల వంచను, ఎవరి కోసం చచ్చిపోను, ఈ కట్టె కాలి బూడిదయ్యేదాకా నా నాన్న నారసింహుడి పాదాల దగ్గరే బ్రతుకుతాను, నా నాన్న దగ్గరే నా శ్వాస వదులుతాను, నా నాన్న చెప్పిన విధంగానే సేవ చేసుకుంటూ వెళ్ళిపోతా. తప్పించి నరేంద్ర మోడీ గారితో మాత్రం నాకేం పని ఉంది, నాన్న నరసింహుడితో ఉంటుంది కానీ నేను సేవ చేయడానికే ఉపయోగపడతా. ఇక వేరే వాటి మీద నాకు దృష్టి లేదు. అవును. నా నాన్న ఏది ఇస్తే అదే నాది అనుకుంటా, అంతే. వేరే ఆలోచన లేదు నాకు. ఫైనల్గా మన ప్రజలకు ఏం చెప్తారు? హ్యాపీగా ఎంజాయ్ చేయండి, అంతే. ఏ టెన్షన్ పడకండి, ఉమ్. వెళ్ళి బంగారం కొనుక్కోండి, ఆ. శుభ్రంగా ఎంజాయ్ చేయండి. మగవాళ్ళు బ్యాంకాకులు థాయిలాండ్ పోండి, ఆ. ఆడవాళ్ళు శుభ్రంగా మీకు కావాల్సిన ఎంజాయ్మెంట్ మీరు చేసుకోండి. పిల్లలు మాత్రం మీ చదువుల మీద శ్రద్ధ పెట్టండి, మరింత అడుగు ఎక్కువ పడేలాగా ముందుకెళ్ళండి. ధర్మాన్ని అనుసరిస్తూ బ్రతికి ఉన్నంత కాలం దైవం కూడా దండం పెట్టకపోయినా కాపాడుతుంది. ఎప్పుడైతే అధర్మాన్ని పట్టుకుంటామో అప్పుడు దైవం కూడా ఎన్ని పూజలు జపాలు తపాలు హోమాలు యజ్ఞాలు యాగాలు దానాలు స్తోత్రాలు ఎన్ని చేసినా కర్మ వెంటాడి తీరుతుంది, కాష్టంలో కలిపేస్తుంది. ధన్యవాదాలు గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన విషయం చెప్పారు నిజంగా. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఆయన ధర్మాగ్రహాన్ని చూశారు కదా. సో నిజంగా అద్భుతం ఆయన అని చెప్పింది చేస్తారు కూడా. సో మీకు ఎలాంటి జాతక సమస్యలు అంటే మన జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటాం కదా, ఎలాంటి సందేహం నివృత్తి కోసమైనా సరే గురుగారికి ఫోన్ చేయండి. ఇక్కడ ఇంకొక మాట, ప్లీజ్. చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ లేక, టైమ్ ఆఫ్ బర్త్ లేక, ప్లేస్ ఆఫ్ బర్త్ లేక కరెక్ట్. ఎలాగా అని ఆలోచించి చాలా మంది కొంచెం ఆ విధానంలో భయపడుతున్నారు. ఎలాగా వాళ్ళు కూడా మిమ్మల్ని సంప్రదించి, వాళ్ళు కూడా ఏమీ లేకపోయినా చక్కగా సంప్రదించి వచ్చి కలిస్తే నారసింహుడి బిడ్డ సేవ చేస్తాడు. మీ స్వరం విన్నా మీ జాతకం చెప్పేస్తారు, మీ మొహం చూసినా జాతకం చెప్పేస్తారు. మళ్ళీ ఎలా చెప్తారు తెలుసా, ప్రింట్అవుట్ తీసి ఇచ్చినట్టుంటుంది. అరే ఇవన్నీ ఈయనకి ఎలా తెలుసు, ఎవరైనా మనిషిని ఇంటికి పంపించి మొత్తం రీసెర్చ్ చేసి చెప్తున్నాడా అలా అనిపిస్తుంది మీకు ఆయన చెప్పిన తర్వాత. కాబట్టి వెంటనే ఫోన్ చేయండి, ఎట్లాంటి సమస్యలున్నా గురుగారు సాంత్వన కలిగిస్తారు. జీవితానికి ఒక అద్భుతమైన గురువు అని ఎందుకు అంటున్నానంటే మార్గనిర్దేశం చేస్తారు జీవితం అంతా బాగుండడానికి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. మరిన్ని సంచలనాలతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా నాన్న, శుభం భూయాలు. థ్యాంక్ యూ గురు. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.